హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో పొద్దున్నే లేచామబ్బా. లేచిన తర్వాత మన రొటీన్ వర్క్ ఏంటి? ఫోన్లో మనం మెసేజ్ చేసిన ప్రొడ్యూసర్లు కానీ యాక్టర్లు కానీ ఎవరైనా రిప్లై ఇచ్చారా? తర్వాత మనము ట్రావెల్ అవుతూ ఉంటాం కదా కొంత ప్రొడక్షన్ హౌస్లతో. నేనైతే ఒక ఇద్దరు ముగ్గురు కాదులే, ముగ్గురితో ట్రావెల్ అవుతుంటాను. సో వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఫస్ట్ రొటీన్ అదే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుంది. సో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ ల్యాప్టాప్ ఆన్ చేసుకుంటాను, కష్టపడి ఆన్ చేసుకుంటాను. ఆన్ చేసుకోవడానికి టైం పట్టిద్ది. ఒక 2-3 నిమిషాలకి ఆన్ అయిపోద్ది. 2-3 నిమిషాలు కదా, ఒక 5-10 మినిట్స్కి ఆన్ అయిపోయిన తర్వాత చేసే పని ఏంటి అంటే, సో వెంటనే అసలు కొత్తగా ఏమేమి వచ్చాయి ఈరోజు తెలుగు ట్రైలర్స్. సో ఇలా నొక్కేస్తాము. నొక్కేయంగానే మొక్కుటం టీజరు. సో నేనైతే ఇది చూడలేదు. సో ఇప్పుడు చూసే ఇంట్రెస్ట్ లేదు. రావు బహదూర్ యా చూడొచ్చు అనిపిస్తుంది. సో టీజర్ వచ్చిందనమాట. సో అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చూశాను ఇది నేను. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్డు సో చూశాను ఆల్రెడీ. సో ఎలా అనిపించింది మీకు ఈ స్లమ్ డాగ్? అది ఎన్బీకే 111 చూశాను. సో ఏమేమి ట్రైలర్స్ వచ్చాయి అన్నీ ఒక లుక్. ఆల్ఫా ఆలియా భట్ది ఓకే ఇది. సో ఇదొక ఇరుముడి రవితేజ సార్ అయితే మటుకి కొత్తగా అయితే ట్రై చేస్తున్నాడు. అబ్బా మీకు ఎలా అనిపించింది ఇరుముడి నుంచి? అంటే ఎలా అనిపిస్తుంది సినిమా ఎలా ఉంటుందని? సంగీతం సార్ సినిమా అయితే నిన్న చూశాను. సో ఇలా ఒక రౌండ్ వేసుకుంటా. మా ఇంటి బంగారం దివానా చూశాను, బాగుందనిపించింది. బాలన్ నాకు తెలిసిన వాళ్ళు దీనికి పని చేశారు. సో చూడాలి అసలు ఇది ట్రైలర్ ఇది కూడా చూస్తా, ఒక లుక్ వేస్తా. డ్రాగన్ మనందరం చూసిందే. ఆ తర్వాత చేసే పని ఏంది? తెలుగు సాంగ్స్. సో ఇప్పుడు తెలుగు సాంగ్స్ ఏమేమి వచ్చాయి? ఇది ఎప్పుడో వచ్చింది, చెంకి కాదు. సో యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వబోతున్నాడుగా మన రొటీన్ ఇంక ఇదే కదా. అప్డేట్స్ అసలు ఏంటి, మనం ఉండాలి కదా. ఏంటి ఏ సాంగ్స్ రాలేదా ఏంటి? కొత్త సాంగ్స్ స్పేస్ ఉంది. సాంగ్ విడుదల చేయడానికి అయితే ఇక్కడ మంచి స్పేసే ఉందన్నమాట. ఇదేంది? మా ఇంటి బంగారం ఎప్పుడు వచ్చింది ఇది? 15 hours ఎగోనా? ఓకే 15 చూడాలంటైతే మా ఇంటి బంగారం సాంగ్ చూడాలి. ఓకే సో ఇది ఉంటుంది. తర్వాత లేటెస్ట్ సర్లే, స్పెల్లింగ్స్ అటు ఇటు ఉంటాయి, ఏం కాదు, కనపట్టలేదులే. తెలుగు సినిమాని పాడు చేసేది హీరోలు నిర్మాతలు. ఓకే 8 ఏళ్ళు సినిమాలు మానేయడానికి కారణం ఏంటంటే, సో దివానా ఇంటర్వ్యూ కూడా వచ్చింది. సత్యదేవ్ ఈరోజంతా ఫుల్ బిజీనే అట్టయితే ఇక ఇంటర్వ్యూస్తో. మీరు ఇలా చేస్తారా? ఏమేమి వచ్చాయి ఏంటి అని చెక్ చేస్తారా? చెక్ చేసాము కామెంట్ చేయండి. హర్ష సాయి ఫర్ యూ న్యూ వీడియో. 1 month అయిందా? నేను చూడలేదే, మిస్ అవుతున్నాం డ్యూట్. అంటే ఈ మధ్య నేరేషన్స్ ప్రొడ్యూసర్లతో మీటింగ్ కొంచెం బాగా బిజీ అయిపోయినట్టు ఉన్నానులే. నైస్ జాబ్ సమీరా ఇంట్లో సుమానా. సో ఇది డైలీ రొటీన్ అబ్బా నాకైతే మటుకి. మా ఇంటి బంగారం, నందిని రెడ్డి, చిట్ చాట్. సో ఇలా ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమేమి వచ్చాయి? అహిల మంచి యాక్టింగ్ చేసింది. సంగీతం సినిమాలో మటుకి నాకు బాగా నచ్చింది. సో చూద్దాం, తన పాడ్కాస్ట్ విందాం. ఓకే సో చూశారు కదబ్బా. ఇలా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే మనకు ఉంటుంది. దానితో ఇది ఒక ప్యాడ్ ఒక బుక్ పెట్టుకుంటాను. పెట్టుకొని
మంచి పాయింట్స్ ఏమన్నా వచ్చినా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కథలు ఏమన్నా వస్తాయి, అవన్నీ వన్ లైన్లో. అండ్ మెమోరీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను సంగీతం శ్రీనివాస్ గారి సంగీతం సినిమాకి వెళ్ళాను. వెళ్తే నా పక్కన నా ఎదురన్న చూస్తున్నాడు చూస్తున్నాడు, ఒక 30 మినిట్స్ తర్వాత సార్ ఇది పెద్ద సినిమా కాదా సార్ అన్నాడు. అన్న కాదన్న ఇది వేరే సినిమా అన్న అన్నాడు. అయ్యో అవునా అని చెప్పేసి అన్నాడు. నాకు సిచ్యువేషన్కి ఎందుకో నవ్వు వచ్చింది. కూడా 30 నిమిషాలు గడిచింది. సో అప్పుడు అడిగాడు అని చెప్పేసి. తర్వాత నా పక్కన ఇంకొక అతను అయితే చూస్తున్నాడు, ఏందన్నా ఏంది వీళ్ళు మాట్లాడుకోవట్లేదు ఏంది, అన్ని పాటలే ఉన్నాయి ఏంది అన్నాడు. సో నేనేంటి ఏ సినిమా ఎక్కడికి వెళ్ళాను, గోకుల్కి వెళ్ళాను బేసిక్గా, 50 రూపీస్ టికెట్. సో అన్నాడు లేదన్నా ఇది ఇలానే ట్రీట్ చేశారు, మాటలు కాకుండా పాటలతో సినిమా అని చెప్పేసి అన్నాడు. అవునా అనుకుంటే ఇంకా మనోడు జోన్లోకి వెళ్ళిపోయాడు ఇక బేసిక్గా. సో అలాంటివి చిన్న చిన్నవి నాకు ఒక నోట్బుక్లో రాసుకోవడం అలవాటు చేసుకున్నాను. రీసెంట్గా ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూ చూశాను, ధనుష్తో. కరా తీసిన డైరెక్టరు తన డైలీ లైఫ్లో జరిగిన చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ నైట్ టైమో లేదా 1 వీక్లోనో రాసుకుంటాడంట. సో అవి తన సిచ్యువేషన్స్ ఎప్పుడైనా కథ రాసుకుంటున్నప్పుడు అవి వర్కౌట్ అవుతున్నాయి అన్నప్పుడు అవి తెచ్చి ఆ సినిమాలో పెట్టే ప్రయత్నం చేస్తాడంట. సో నేను కూడా రీసెంట్గా ఒక 2 డెమోల్లో కూడా నేను అవి వాడాను అలాంటివి. సో కథ అప్పుడు నేను రాసుకునేవాను కదా, మన మైండ్లో ఉండే. కానీ మన మైండ్లో కన్నా కూడా రాసుకోవడం బెటర్ కదా. సో ఈ టెక్నిక్ అయితే యూస్ చేస్తున్నాను. సో అది యా ఈరోజు మా ప్రొడ్యూసర్లకు ఒకసారి మెసేజ్ చేయాలి. శని ఆదివారాల్లో కాల్ ఒకటి అయితే పక్కా ఉంటుంది. కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి మంచిగా కాలు అని మెసేజ్ పెట్టాలి. సెట్ చేసుకోవాలి అబ్బాయి. 3-4 మంత్స్కి సినిమా అయిపోవాలి, స్టార్ట్ అయిపోవాలి. ఇంకెన్ని రోజులు అని ఉంటుంది కదా, అంతే కదా. అండ్ మర్చిపోయి ఆఫ్టర్ నుంచి న్యూ రైటర్ని కూడా కలుద్దాం. ఓకే బై ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుండే చూస్తున్నాండి. బాయ్, జై హింద్.